అందరికీ నమస్తే. వెల్కమ్ టు సాయి లక్ష్మి కిచెన్స్. మళ్ళీ ఒక చిన్న మినీ బ్లాగ్‌తో మీ ముందుకొచ్చేసాను. అత్త, కోడళ్ళ వంటలు ఎపిసోడ్ నెంబర్ 2 ఇది. యాక్చువల్‌గా అయితే అది చేయాల్సింది చాలా రోజులయిపోయింది గానీ, లేట్ చేయడం వల్ల అవ్వలేదు. సో, లెట్స్ స్టార్ట్ ద ప్రాసెస్. ఫస్ట్ అయితే కొంచెం ఆయిల్ పెట్టుకొని అండ్ అవి ఉల్లికాడలు వేసేసి ఫ్రై చేసుకొని అండ్ మనకి ఇవి ఉంటాయి కదా, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకొని పచ్చిమిర్చి అవి బాగా ఫ్రై అయిన తర్వాత నేను ఆల్రెడీ ఆనియన్ అండ్ టమాటో పేస్ట్ చేసి పెట్టుకున్నాను. అది కూడా ఫ్రై చేసుకొని కొంచెం పసుపు అయితే యాడ్ చేసుకోవాలి. పసుపు కూడా యాడ్ చేసి ఫ్రై చేసుకొని అండ్ నేను తీసుకున్న ఫిషెస్ వచ్చేసి గులిమిందులు నీట్గా క్లీన్ చేసుకొని అండ్ పులుసు తీసేసుకొని మొత్తం నీట్గా క్లీన్ చేసి పెట్టేసుకున్నాము. సో ఇప్పుడు కర్రీలోంచి కొంచెం ఆయిల్ బయటకు వస్తున్నప్పుడు అందులో కొంచెం కారం అండ్ సరిపడేంత సాల్ట్ యాడ్ చేసేసుకొని బాగా ఇప్పుడే మిక్స్ చేసుకోవాలి. ఎందుకంటే మీకు మళ్ళీ మిక్స్ చేసుకోవడానికి అవ్వదు చేపలు వేసేసిన తర్వాత. నేనైతే ఇగురే చేస్తున్నాను. ఇలా ఉల్లికాడలు వేసుకొని ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది. నేనైతే ఈ కర్రీ నేను తినలేదు. బికాజ్ నాకు ఇది ధనుర్మాసం టైం అని చెప్పి నేను నాన్ వెజ్ తిని 1 మంత్. సో నెలగంట పెట్టినప్పటి నుంచి నేను నాన్ వెజ్ తిన్ను. అందుకని నేను తినలేదు. బట్ నేను చాలామంది దగ్గర మా అత్త చిన్నత్త ఉంటుంది, మా మేనత్త, ఆవిడ బాగా వండుతుందని వాళ్ళ అమ్మాయి చెప్పింది. ఇలా ఉల్లికాడలు వేసి చేప వండుతుంది మమ్మీ, చాలా బాగుంటుందని చెప్పింది. అండ్ మా పద్మత్తే బాగుంటుందని తెలిసింది. ఈసారి ఎప్పుడైనా మా పద్మత్త దగ్గరికి వెళ్తే ఖచ్చితంగా ఆవిడతో ఇలా ఉల్లికాడలు వేయించుకొని ఫిష్ కర్రీ వండించుకొని చెప్తాను. ఖచ్చితంగా ఆ రోజు వీడియో తీస్తాను వీలైనంత వరకు. ఎలా ఉంది లెట్స్ ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. మిక్సీ జార్లో కొంచెం వాటర్ వేసి మిక్స్ చేసి 5 minutes మగ్గిన తర్వాత చేపలు వేసేసుకొని గరిటె పెట్టి వేసిన వెంటనే కలపకూడదు. ఒక 5 to 10 minutes మూత పెట్టేసుకొని ముక్క గట్టి పడాక అప్పుడు గరిటె పెట్టి మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు మా అత్తయ్య తీసి చూపిస్తున్నారు ఎలా ఉంది, పర్ఫెక్ట్గా కుక్ అయిందా లేదా అండ్ టేస్ట్ ఎలా ఉంది అని. ఇదంతా కర్రీ నేనే చేశాను, అత్తయ్య చెప్పారు, నేను చేశాను. బట్ చిన్న మిస్టేక్ ఏంటంటే కొంచెం మసాలా ఫ్లేవర్ ఎక్కువ అయ్యింది అని అనిపించింది అని అత్తయ్య చెప్పారు. బట్ ఓకే, మసాలా తినే వాళ్ళకైతే పర్ఫెక్ట్గా సెట్ అయిపోతుంది. సో దట్స్ ఇట్. థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.